ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నింటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండు యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను. ఐగుప్తీయుల మనలను హింసపెట్టి మనలను బాధపరచి మన మీద కాటిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నింటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరిచిపోలేదు. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియు నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చి తిని మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.